సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతోని ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి, చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ ఇస్ జలశక్తి మినిస్టర్. ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు, తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు, ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము పర్సనల్గా కలిసి చెప్పినాము, అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి, ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు. మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు. ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది? తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఈ వేదికలో ఈ రూమ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే, ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి. మీరు ఏ ఊరికి పోయినా, మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పోయినా, మండలానికి పోయినా, నియోజకవర్గానికి పోయినా, జిల్లాకు పోయినా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రజలకు పూర్తిగా వివరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ల కోసము, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసము ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టి వచ్చిన మీటింగ్లలో. కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు, గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి 3000 టీఎంసీలు సముద్రంలో పోతూనే మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు, ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈరోజు ఆ రాచపుండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకున్నారు. వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది, ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తే విక్రమార్కుడు ఉంటుంది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు. నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది, అన్ని అబద్ధాలే. నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్, ఇప్పుడు నేను ఈడేం చెప్పినా మీరందరూ మన వాళ్ళే, మీరందరూ ఎక్కువ తక్కువ 99% నేను చెప్పిన దాన్ని ఆమోదిస్తారు. నేను అట్లా వాదించదలుచుకోలే, నేను మీకు వివరాలే ఇస్తున్నా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో, ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు
తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిందంటే అదేదో పరిష్కారం అనుకోకండి. అది రావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకు కేటాయించిన 299